ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆచుని నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో ఘట్టమనేని శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని గంట నుంచి విచారిస్తూనే ఉన్నారు. ప్రధానంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే దాని మీదనే ఈ విచారణ కొనసాగుతుంది. దాదాపు ప్రధానంగా తీసుకుంటే గత 10 రోజుల క్రితం కోవూరు బహిరంగ సభలో అందరూ వందలాది మంది కార్యకర్తల ముందు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని అసభ్యకరంగా మాట్లాడడంతో దీని మీద తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మురికి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నుంచి అనేక మంది కూడా తీవ్రంగా ఖండించారు. ఒక మహిళని ఈ విధంగా మాట్లాడడం, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం, అందులో బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం మీదనే పెద్ద తీవ్ర దుమారం రేగింది. దాదాపు 10 రోజుల వరకు అనేక ప్రాంతాల్లో నిరసనలు, నెల్లూరు జిల్లాలో కూడా ధర్నాలు కూడా కొనసాగాయి. ఇటువంటి పరిస్థితుల్లో కోవూరులో కార్యకర్తలు నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అయితే ఈ విచారణలో దాదాపు ఇప్పటికి 20 ప్రశ్నలకు పైగా ప్రసన్న కుమార్ రెడ్డిని అసభ్యకరంగా బహిరంగ సభలో ఎందుకు మాట్లాడారు, దాని కారణాలు ఏంటి, రాజకీయంగా దీన్ని ఇది ఒక గొడవలకు కూడా దారితీస్తుందని దాని మీద కూడా వారు మాట్లాడిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రసంగాన్ని కూడా ఆ వీడియో టేపులను కట్ చేశారు. 4-5 రకాలుగా అసభ్యకరంగా మాట్లాడిన వ్యాఖ్యలన్నింటినీ చూపిస్తూ ఈ పోలీస్ యాక్ట్ పరంగా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఒక మహిళ మీద, ప్రజాప్రతినిధి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు కదా అనే దాని మీద కూడా ప్రశ్నలు అనేవి వేస్తూనే ఉన్నారు. ఈ వీడియో టేపులు కూడా వినిపిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రసన్న గత కోవూరు బహిరంగ సభలో మాట్లాడిన మాటలను కూడా సమర్థించుకున్నారు. ఇవి నేను తప్పుగా మాట్లాడలేదు, కావాలని మాట్లాడానని కూడా ప్రసన్న చెప్పడం అనేది జరిగింది. అదే విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసు విచారణలో కూడా డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ముందు ఈ తప్పు అని చెప్పి అని కూడా చెప్పడం లేదు, ఇది ఖచ్చితంగా నేను కావాలని మాట్లాడాను అనే దాన్ని కూడా ఏమేమి మాట్లాడింది వాటన్నిటి మీద కూడా ఆయన సమర్థించుకోవడంతో మరి పోలీసు పరంగా కూడా వీటన్నిటిని కూడా రికార్డు చేస్తున్నారు. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా పర్వాలేదు, కావాలని రాజకీయంగానే మా మధ్య ఉన్న విభేదాల కారణం గతంలో కూడా ఇలాంటి ప్రసంగాలు చేశానని కూడా వారు విచారణలో చెప్తున్నట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇంకా మరి కొద్దిసేపట్లో ఈ విచారణ అనేది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే న్యాయమూర్తి ప్రసన్న కుమార్ రెడ్డి న్యాయవాది కూడా ఇక్కడే ఆయన ఎదుటనే ఉన్నారు. వారు కూడా ఈ పోలీసులు వేస్తున్న ఈ చూపిస్తున్న టేపులకి ప్రసన్న మాట్లాడిన రికార్డులు అన్నింటినీ కూడా వారు కూడా వినడం, వీటన్నిటిని కూడా పోలీసులు కూడా సీసీ కెమెరాలో కానీ రికార్డ్ చేయడం కూడా జరుగుతూనే ఉంది. ఇది పరిస్థితి మన ప్రస్తుతం డిఎస్పీ కార్యాలయం వద్ద పోలీసు బృందాలతో కూడా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. నెల్లూరు డిఎస్పీ కార్యాలయం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.